ఆ లాల్ గాడు గోడౌన్ దగ్గరికి లారీలతో బయలుదేరాట. అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ తనే తీసుకెళ్తాడు. అలా జరగడానికి వీల్లేదు. వాడు గోడౌన్ దగ్గర గొడవ మొదలు పెడితే మన పరువు బజారు పాలవుతుంది. పద. ఏమిటాయా వాళ్ళు నువ్వు చేస్తున్న పని? ఏం చేయమంటారండి, అర్జెంట్ గా సామాన్ అంతా డిస్పోజ్ చేయమని ప్రెసిడెంట్ గారే చెప్పారు. ఆయన ఏదో చెప్పారని పట్ట పగలే అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాను బయట తీస్తావా? అలా అయితే మీ సొమ్ము పూర్తవటం కాదు, మనందరం జైల్లో ఉంటాం. అది కాదండి, చేస్తున్నట్టు దొంగ వ్యాపారం అయినప్పుడు కొంచెం మెలకుగా ఉండాలయ్యా. మీకు నష్టం రాకుండా మా పరువు బజారం పడకుండా నేను ఒక పథకం ఇస్తానయ్యా. ఆనంద నిలయం పడిపోయిన స్థలంలో రేపు మేము ఒక 5 స్టార్ హోటల్కి శంకుస్థాపన చేయబోతున్నాం. ఆ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఆహ్వానించబోతున్నాం. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉందయ్యా, చాలా దగ్గర సంబంధం ఉంది. చెప్తా విను. రేపటి శంకుస్థాపన సభలోనే మొన్నటి తుఫాను బాధితులకు విరాళాలు ఇస్తున్నాం. ఆ 37 కుటుంబాల వాళ్ళు సకుటుంబంగా అక్కడే ఉంటారు. అదే సమయంలో ఇదే లారీలో నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉన్న సామాన్ని అతరహస్యంగా అక్కడి నుంచి తరలించాయి. ఓకే. లారీలు వెనక్కి చెప్పరా. ఒరే మురళి, ఇదేమిటా ఇక్కడ కూర్చున్నా? నాన్న చదువుకోవద్దంటాడని ఇక్కడ కూర్చున్నానమ్మా. నీ అయ్య లేదురా. గంగమ్మ, ఈ రోజు తుఫాన్ బాధితులందరికీ మన పాత బంగ్లా దగ్గర డబ్బులు ఇస్తున్నారు. మా ఆయన పొద్దున్న లేచి అక్కడ పోవడా అనుకున్నాను. అయితే అక్కడికి వెళ్ళి ఉంటాడులే. డబ్బు తీసుకుని ఈ పాటికి తాగి పడిపోయి ఉంటాడు. అవునే గంగ, శివయ్యకి తెలియకుండా వాళ్ళు ఇచ్చే డబ్బు దాచిపెట్టి కుర్రాన్ని సరస్వతి విద్యాలయంలో చేర్పించు. బాగా చదువుకుంటాడు. పద గంగమ్మ, మనం వెళ్ళి అందరం వెళ్ళండి, నేను మురళి చూసుకుంటాం. తారా తాత, మన ఇద్దరు చదువుకున్నాం. ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి. మన వాళ్ళందరూ క్యూలో ఉన్నట్టున్న సింహాచలం. వందే మాతరం బాబాయ్, మురళి, శివయ్య తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారమ్మా. ఊరికి అలా తోసుకుంటారట. అలా తోసుకుంటే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళగొడతారా? నిజమే పంతులు గారండి. 2 గంటల గారి నుంచి ప్రెసిడెంట్ గారికి జై కొట్టిస్తున్నారు తప్ప ఇందులో పైసలు ఇచ్చే అవలో జలవటం లేదు. అప్పప్ప ఏమిటయ్యా మీ గొడవ? కాసేపు ప్రెసిడెంట్ గారికి జై అనండి. ఇదిగో శటగోపం గారు, అవతల జనం అంతా పిల్లా జల్లతో ఎండలో మాడిపోతున్నారు. మీ పరిగానే వాళ్ళు రోడ్లు వేయడానికి వెళ్ళాలి. అసలు ఎవరిని మీకు పత్రం ఇచ్చిందే? అయిపోయిందమ్మా, 5 నిమిషాలు వర్జం కదా అని ఆగాం. అలా ఆయన కొబ్బరికాయ కొట్టడం ఏమిటి? ఇలా బాధితులకు విరాళాలు ఇవ్వడం జరిగిపోతుంది. ఇంకా సేపుంటే ఇది గొడవ చేసేట్టుంది. అక్కడ గోడౌన్ దగ్గరికి మన మస్తాన్ని పిస్తోల్ని పంపించావు. ఆహా, ఇక్కడ వీళ్ళని ఒక అరగంట తాత్సారం చేయిస్తే చాలు, అక్కడ మన పని అయిపోతుంది. డాగ్, డాగ్, డిఓజీ డాగ్, డిఓజీ డాగ్. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తాత, అమ్మ డబ్బులు తేగానే నన్ను స్కూల్లో చేర్పిస్తావుగా? తప్పకుండా చేర్పిస్తాను రా. ఓం ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ గారికి. ఆగండి, ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? ఊరికి నడిబొట్టునున్న ఈ స్థలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టాలని నేను ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉండగా అర్థంతరంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. వీల్లేదంటానికి నువ్వెవడవయ్యా? ఈ స్థలం గవర్నమెంట్ సొంతం కాదు, నాది. ఇందులో మేము మా ఇష్టం వచ్చినట్టు తైతక్కలు ఆడుకుంటాం. కాదంటానికి నీకేం అధికారం ఉంది? శటగోపం గారు, రూల్స్ తెలిసి కూడా మూర్ఖంగా మాట్లాడకండి. ఈ టౌన్ లో ఏ శంకుస్థాపన జరిగినా మున్సిపల్ ఇంజనీర్ గా నా ఆమోద ముద్ర ఉండాలి. మీ 5 స్టార్ హోటల్ ప్లాన్ నేను అప్రూవ్ చేయలేదు. అంటే నా స్థలంలో వాటర్ ట్యాంక్ కడతావా? అవును. ఊరుమ్మడి సౌఖ్యం కోసం నా ప్రతిపాదనను మీరు బలపరచవలసిందే. అంటే ప్రైవేట్ హౌస్ని ప్రభుత్వ పరం చేసేయమంటావా? కొత్త విషయం విన్నట్టు విస్తుపోకండి చైర్మన్ గారు. పాత రికార్డులు తిరగేయండి. మీ తాలూకు వాళ్ళ మేడలు కూల్చి రోడ్డు వేయాల్సి వస్తుందని ప్లాన్లే మార్చి ఎన్ని గుడిసెలను మీరు బుల్డోజర్తో పెకలించి రోడ్లు వేయించారో, అందుకు ఏ ఫైళ్లు తారుమారు చేశారో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. నువ్వు నిరూపించగలవా? సాక్ష్యాధారాలతో సహా. అది మెజారిటీ వ్యక్తుల నిర్ణయం అయ్యా. ఇలా వ్యక్తులను కొనుక్కోగలిగారు కాబట్టే మీరు ఇన్నాళ్ళు బ్రతకగలిగారు. ఇంతకీ ఇప్పుడు ఏమంటారు? నేను ఇక్కడ ఇలాగే ఉండిపోయాను, కొబ్బరికాయ కొట్టనా వద్దా? మీరు కానివ్వండి సార్. అంతగా అయితే ఈ సంగతి కోర్టులో తేలుతుంది. అంతే అంతే, మీరు కొబ్బరికాయ కొట్టండి. ఇంజనీరు, నీ స్థాయికి మించిన పనుల్లో తలదూరుస్తున్నావు. నీ ఇంజిన్ కి ట్రబుల్ తెచ్చేస్తాను, జాగ్రత్త. ఇది పెట్రోల్ తో నడిచే ఇంజిన్ కాదు మిస్టర్ కాళేశ్వరరావు ట్రబుల్ ఇవ్వటానికి. ఇది పౌరుషం అనే రక్తంతో నడిచే ఇంజిన్. టేక్ కేర్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.